హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ మరియు టీఎస్కి సంబంధించిన డిఎస్సి సంబంధించిన అంశాలలో చాలా ముఖ్యమైన అంశం అండి ఇది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఏంటండి ఇది? పిఐఈ. పిఐఈలో ముఖ్యమైన భాగం ఏంటి అంటే, మొదటగా మనము ఇండియన్ హిస్టరీ గురించి చూసుకోవాలి. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే టాపిక్ని కనుక మనం చూసుకున్నట్లయితే, భారత శిక్షా ఇతిహాస్ ఇది ఫస్ట్ యూనిట్లో భాగంగా మనం చూసుకోవాలి. భారతీయ శిక్షా ఇతిహాస్, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ప్రాచీన భారత్ కా గౌరవ్. అసలు ఎడ్యుకేషన్ గురించి మన భారతదేశంలో ఉన్న ముందు ఫస్ట్ అసలు ఏంటి ఇంపార్టెన్స్ అనేది మనం చూస్తే, शिक्षा का केंद्र అనేది చూస్తే, भारत प्राचीन काल से ही शिक्षा का प्रमुख केंद्र रहा. थॉमस के अनुसार, एफ.डब्ल्यू. थॉमस के अनुसार भारत की शिक्षा प्रणाली दुनिया में सबसे पहले शुरू हुई. यह सबसे अधिक प्रभावी रही. అంటే భారతదేశం యొక్క శిక్ష ప్రపంచానికి తొలి శిక్షగా చెప్పుకోవచ్చు. భారతదేశం యొక్క శిక్ష అని చెప్పి ఎవరు? ఎఫ్.డబ్ల్యూ. థామస్ చెప్పారు. సో భారతదేశం యొక్క శిక్ష ప్రాధాన్యమైనది, తొలిగా ఉన్నది, ఎక్కువ ప్రభావవంతమైనది. ఎవరు చెప్పారండి ఈ విషయము? ఎఫ్.డబ్ల్యూ. థామస్. ప్రముఖ విశ్వవిద్యాలయ, మరి పురాతన విశ్వవిద్యాలయాలు కనుక చూసినట్లయితే మనము తక్షశిల, యహ విశ్వక, ప్రపంచానికి మొట్టమొదటి, ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ప్రపంచానికి తొలి విశ్వవిద్యాలయం అనేది ఎక్కడ ఏర్పడింది అంటే ఏంటి అంటే తక్షశిల విశ్వవిద్యాలయం, జో వర్తమాన్ పాకిస్తాన్ మే స్థిత హై. ప్రజెంట్ పాకిస్తాన్లో ఉందంటండి. ఇది బైఫర్గేషన్లో పాకిస్తాన్లోకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే తక్షశిల అనే యూనివర్సిటీ ప్రపంచంలో తొలి యూనివర్సిటీ, ప్రథమ విశ్వవిద్యాలయం అని చెప్పి చెప్తాం. నలాందా బీహార్ మే స్థిత్, ఇది బీహార్లో ఉంది విశ్వవిద్యాలయం. ఇది 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం కాలంలో దాదాపుగా 700 సంవత్సరాల పాటు ఇది చాలా యాక్టివ్గా, చాలా ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్టబుల్గా, అంటే ఫేమస్ యూనివర్సిటీ, ప్రపంచంలోనే ఫేమస్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఈ 5 నుంచి 12 శతాబ్ద కాలాల మధ్యలో 700 సంవత్సరాలు. సో తొలి విశ్వవిద్యాలయము తక్షశిల. అలానే 700 సంవత్సరాలు దాదాపుగా రన్ అయిన విశ్వవిద్యాలయము నలంద. మహాన్ విద్వాన్ ఏవం ఆచార్య, మరి వీళ్ళు తక్షశిలాకే శిక్షక్. చూడండి ఇక్కడ, మహాన్ వ్యాకరణవాది పాణిని, వ్యాకరణ గ్రంథ రచయిత పాణిని. మహాన్ చికిత్సక్ జీవక్, అంటే అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్య, అర్థశాస్త్ర అనే గ్రంథాన్ని కౌటిల్యుడు రచించారు. అలానే తొలి మన హెల్త్ లైక్ చికిత్సక్, సో ఎవరు? జీవకుడు. అలానే పాణిని వ్యాకరణ్. వీళ్ళు ముగ్గురు కూడా మరి ఎందులో ఆచార్యులుగా పనిచేశారు అంటే తక్షశిలలో ఆచార్యులుగా. అన్య దిగ్గజ ఆర్యభట్, పతాంజలి, కాత్యాయన్ ఆది ఉస్ సమయకి మహాన్ ఆచార్య హై. ఇందులో అంటే పాణిని, కౌటిల్యుడు, జీవక్ కాకుండా ఆర్యభట్, పతాంజలి, కాత్యాయని లాంటి వాళ్ళు కూడా అందులో పనిచేయరు. మహిళా శిక్ష సంబంధించి ప్రాచీన కాలమే భీ మహిళా, అంటే తొలి వైదిక యుగాన్ని మనం చూసినట్లయితే పూర్వ వైదిక, ఉత్తర వైదిక అని చెప్పి డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. పూర్వ వైదిక యుగంలో స్త్రీలకి శిక్ష అనేది ఉంది. ఉత్తర వైదిక యుగానికి వచ్చేసరికి శిక్ష అనేది స్త్రీలకు బ్యాన్ చేయడం అనేది జరిగింది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మహిళా శిక్ష, ప్రాచీన కాలం में महिला शिक्षक भी जैसे मैत्रेयी, गार्गी, విశ్వంభర, అపాల, లోపాముద్ర, వీళ్ళందరూ కూడా వైదిక యుగంలో ఆచార్యులుగా తక్షశిలలో కూడా పనిచేయడం అనేది జరిగింది. విదేశీయుల నుంచి వచ్చిన చీన్, కొరియా, తిబెత్, బర్మా,
सीलोन అంటే श्रीलंका अनమాట। जावा, नेपाल जैसे देशों से छात्र यहाँ पढ़ने आते थे। प्रसिद्ध चीन यात्री फाहियान और హ్యుయాత్సాంగ్ ने भी यहाँ अध्ययन किया है। సో ఫస్ట్ ఏంటి, విశ్వవిద్యాలయాలు ఏంటి, భారతదేశం యొక్క ప్రాముఖ్యత ఏంటి, విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటి, రెండోది ఏంటి, ఆ తక్షశిల అనే ఈ విశ్వవిద్యాలయంలో పనిచేసిన ఆచార్యులు ఎవరు, దిగ్గజాలు ఎవరు, మహిళా శిక్షక ఎవరు, విదేశీయుల నుంచి ఎవరెవరు వచ్చారు అనేది మనం చూసుకుంటున్నాం. తర్వాత మరి ఈ శిక్షా వ్యవస్థ గురించి, శిక్షణ పద్ధతి అప్పట్లో ఏ రకంగా ఉందో, శిక్షకునికి స్వతంత్రత. సో పద్ధతిలో ఇప్పట్లాగా ఒకళ్ళు అన్వయించడం, ఒకళ్ళని ఫాలో అవ్వడం కాదు, ఓన్లీ टीचर्स యొక్క इंडिपेंडेंस ఉండేది. आचार्यों को पाठ्यक्रम, शिक्षण पद्धति और परीक्षा प्रणाली को निर्धारित करने की पूर्ण स्वतंत्रता. ఏం చదివించాలి, ఎలా నేర్పించాలి అనే స్వాతంత్ర ఇండిపెండెన్స్ ఉండేది. వికేంద్రీకరణ, శిక్షా का स्वरूप వికేంద్రీకృతత, అలానే डिवाइडेबल అన్నమాట. అలానే गुरु शिष्य का संबंध, आचार्य अत्यंत धार्मिक एवं निस्वार्थ थे। वे छात्रों को अपने बच्चों के तरह, छात्र अपनी शिक्षा की पूरी होने तक विद्यालय में ही रहते थे. సో వాళ్ళు శిక్షని కంప్లీట్ చేసుకునే వరకు విద్యాలయంలోనే ఉండేవాళ్ళు. శిక్షా का अर्थ के बारे में పరిభాష देखें तो, శిక్ష యొక్క అర్థ గురించి పరిభాషలు కనుక చూసినట్లయితే, శిక్షా का स्वरूप, शिक्षा का स्वरूप निरंतर प्रक्रिया, हीरे के समान परिवर्तन का माध्यम. సో మీనింగ్ కనుక చూస్తే శిక్ష అనేది ఒక నిరంతర ప్రక్రియ అంటండి కదా, एक सतत प्रक्रिया है. इसे किसी एक निश्चित अर्थ में बांधना कठिन है. ఏదో ఒక నియమిత అర్థంలో చెప్పడం అనేది శిక్ష అనే దానికి చాలా కష్టం అంట. హీరేకే సమాన్, శిక్ష ఏక్ హీరా హై. హీరా వజ్రం అండి, వజ్రంతో కంపేర్ చేస్తున్నాడు. ఎందుకు, వజ్రంని చూడండి, జిసే అలగ్ 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 జిసే అలగ్ అలగ్ కోణంసే, వజ్రాన్ని ఒక్కొక్క కోణం నుంచి ఒక్కోలాగా ఒక్కొక్క కలర్ కనిపిస్తుంది చూసారా, అలాగా శిక్షాని కూడా ఒక్కొక్క కోణం నుంచి ఒక్కొక్క కలర్లో కనిపిస్తుందని చెప్పి దాని మీనింగ్. పరివర్తన కా మాధ్యం, శిక్ష వ్యక్తికో अंधकार से प्रकाश की ओर और వాస్తవిక దునియా సే వాస్తవిక దునియాకి ఓర్ లాతా హై. అంధకార నుంచి ప్రకాశం వైపుకి, మరియు అవాస్తవిక ప్రపంచం నుంచి వాస్తవిక ప్రపంచానికి తీసుకొస్తుంది. శిక్ష యొక్క మీనింగ్ని కనుక చూస్తే, శిక్ష అనేది నిరంతర ప్రక్రియ, శిక్ష అనేది వజ్రం లాంటిది, శిక్ష అనేది పరివర్తన, అంటే అంధకారం నుంచి మరి వెలుతురులోకి తీసుకొచ్చేది, అవాస్తవిక ప్రపంచం నుంచి వాస్తవిక ప్రపంచానికి తీసుకొచ్చేది. మరి శబ్దకి ఉత్పత్తి కనుక చూస్తే, విద్య అనేది విద్ అనే ధాతు నుంచి ఏర్పడింది. విద్ అంటే సంస్కృతంలో జాననా అని అర్థము. విద్ అంటే జాననా. అంగ్రేజీలో ఎడ్యుకేషన్ కహా జాతా హై. అంగ్రేజీలో, ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అంటాము, మరి సంస్కృతిలో విద్ అనే పదం నుంచి ఏర్పడింది. విద్గా అర్థ హై జాననా. నెక్స్ట్ మనం పరిభాష, ముఖ్యమైన పరిభాషలు చూసుకున్నట్లయితే, ఋగ్వేద, ఉపనిషద్, చాణక్య, కౌటిల్య, శంకరాచార్య, యజ్ఞవాల్క్య, మరి ఇందులో ఎలా చెప్పారో చూద్దాం. ఋగ్వేదము శిక్ష గురించి చెప్పేటప్పుడు ఆత్మనిర్భరత ఏం నిస్వార్థత అని చెప్తుందండి. శిక్ష వహ హై జో వ్యక్తి కో खुद पर निर्भर होना और बिना किसी स्वार्थ के సేవా కర్నా సిఖాయేం. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి, ముఖ్య లక్ష్యం ఏంటి, ఋగ్వేదం ఏం చెప్తుంది, శిక్ష యొక్క ముఖ్య లక్ష్యం ఆత్మనిర్భరత, నిస్వార్థత అని చెప్తుంది. ఆత్మనిర్భరత, నిస్వార్థత. సో శిక్ష వహ హై జో వ్యక్తి కో ఖుద్ పర్ నిర్భర్ హోనా, అంటే తన మీద ఆత్మనిర్భరత అనేది. సో బినా కిసి స్వార్థ, ఎటువంటి స్వార్థం లేకుండా సేవ చేయడం. అందుకే ఇక్కడ రెండు పదాలు, ఋగ్వేదం ఆత్మనిర్భరత ఏం నిస్వార్థ. నిస్వార్థకి మీనింగ్ బినా కిసి స్వార్థ.
సో ఋగ్వేదం చెప్తుంది డెఫినేషన్ అది. ఉపనిషద్ ఏం చెప్తుంది? मुख्य लक्ष्य मोक्ष की प्राप्ति करना, जीवन और मृत्यु के चक्र से मुक्ति दिलाना ही शिक्षा का अंतिम मुक्ति दिलाना అంటే జీవన చక్ర, జీవన్ మరియు మృత్యుకే చక్ర, జీవితం అంటే పుట్టడం నుంచి మృత్యు వరకు కూడా ఏదైతే ఉంటుందో మోక్షాన్ని కల్పించడమే శిక్ష అని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది. కౌటిల్యుడు రచించిన కౌటిల్యుడు చాణక్యుడు ఏం చెప్పాడు చూడండి. అర్థశాస్త్ర గ్రంథంలో చెప్పిన విషయం ఏంటి? సరే కౌటిల్యు రచించిన అర్థశాస్త్రం గ్రంథం గుర్తుపెట్టుకోవాలి. मुख्य लक्ष्य देशभक्ति और राष्ट्र प्रेम. शिक्षा का अर्थ व्यक्ति को देश के प्रति समर्पित होने का प्रशिक्षण करना. देशभक्ति राष्ट्र प्रेम अన్నమాట. देश के प्रति समर्पित होना प्रशिक्षण देना. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది. దేశ్ కే ప్రతి సమర్పిత హోనా, దేశ ప్రేమ ఉంది కదా అందులో, కాబట్టి దేశ ప్రేమ రాష్ట్ర ప్రేమ కౌటిల్య, మోక్ష సాధన ఉపనిషద్, ఆత్మనిర్భరత నిస్వార్థత ఋగ్వేద, శంకరాచార్య ముఖ్య ఆత్మ సాక్షాత్కారత. చూడండి ఆత్మ సాక్షాత్ సెల్ఫ్ రియలైజేషన్ అన్నమాట. ఆత్మ సాక్షాత్కారత స్వయంకో జానన, స్వయాన్ని తెలుసుకోవడం, ఆత్మకి పహచాన్ కర్నా, ఆత్మ సాక్షాత్కార్ అని చెప్పేది అదే. స్వయంకో జానన, శంకరాచార్య ఏం చెప్తున్నారు? స్వయంకో జానన, ఆత్మ సాక్షాత్కార్ కర్నా, శంకరాచార్య అనుసార్ విద్యా కా డెఫినేషన్. యజ్ఞవాల్కి ఏం చెప్తున్నాడు? చరిత్ర నిర్మాణ, సామాజిక ఉపయోగిత, మనుష్యకో గుణవాన్ బనానా, చరిత్ర నిర్మాణ కన్నా సామాజిక ఉపయోగిత గుణవంతుడిగా మార్చాలి. వా సమాజ్ కే లియే ఏక ఉపయోగి నాగరిక బన్ సకే. సో ఇక్కడ మనం ఎలా యజ్ఞవాక్య అనేది गुणवान बनाना ताकि समाज के लिए उपयोगी नागरिक बन सके. सामाजिक उपयोगिता, चरित्र निर्माण, यज्ञवाक्य. అలానే శంకరాచార్య ఆత్మని తెలుసుకోవడం, ఆత్మ సాక్షాత్త, అలానే కౌటిల్య దేశభక్తి, దేశకే ప్రతి సమర్పిత హోనా, రాష్ట్ర ప్రేమ, అలానే ఉపనిషద్ మోక్షకి ప్రాప్తి కన్నా ఆత్మనిర్భరత నిస్వార్థత ఋగ్వేద. అలానే మరి ఇంకొకసారి ఇక్కడ మనం కోడ్స్ పెట్టుకున్నట్లయితే ఋగ్వేద అనేది మనం చూసినట్లయితే ఆత్మనిర్భరత నిస్వార్థ భావనతో ఉండేది ఋగ్వేదంలో డెఫినేషన్ చెప్తుంది. ఉపనిషద్ మోక్షకి ప్రాప్తి, కౌటిల్య రాష్ట్ర ప్రేమ దేశ ప్రేమ, శంకరాచార్య ఆత్మ సాక్షాత్కార, యజ్ఞవాల్క్య గుణవాన్ సమాజ్కే లియ ఉపయోగి అని చెప్పడం అనేది జరిగింది. అలానే ఆధునిక భారతీయ శిక్షణ విధోకి పరిభాష కనుక చూసుకున్నట్లయితే ముందు ఆధ్యాత్మిక సర్వాంగీణ వికాసం మీద చెప్పిన వాళ్ళు, అంటే ఆధ్యాత్మిక మరియు సర్వాంగీణ వికాసం మీద చెప్పిన వాళ్ళు ఎవరు అనేది మనం చూసినట్లయితే గాంధీజీ, స్వామి వివేకానంద, రాధాకృష్ణన్, వీళ్ళ ముగ్గురు కూడా ఆధ్యాత్మికతని బేస్ చేసుకుని, ఎవరు ముగ్గురేనండి. ఆధ్యాత్మికని సర్వాంగీణ వికాసాన్ని బేస్ చేసుకుని చెప్పిన వాళ్ళు గాంధీజీ, స్వామి వివేకానంద మరియు రాధాకృష్ణన్, వీళ్ళ ముగ్గురు చెప్పారు. గాంధీజీ ఏం చెప్పారు? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి చూడండి. శిక్ష मनुष्य को और बच्चों में उच्चतम शारीरिक, मानसिक, आध्यात्मिक शक्तियों का खोज कर उनको सर्वांगीण विकास करना. సో సర్వాంగీణ వికాసాన్ని, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక భావనని, సో ఆధ్యాత్మిక మరియు సర్వాంగీణ వికాసం గురించి చెప్పిన వాళ్ళు ఎవరు అంటే ముగ్గురు, గాంధీజీ, స్వామి వివేకానంద, రాధాకృష్ణ. సో ఇలాగ ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి. గాంధీజీ ఏం చెప్పారు? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సర్వాంగీణ వికాసం అని చెప్పారు. స్వామి వివేకానంద ఏం చెప్పారు? शिक्षा का आध्यात्मिक निर्माण नैतिक जीवन का मार्ग है. శిక్ష అనేది ఆధ్యాత్మిక నిర్మాణం మరియు నైతిక జీవన కా మార్గ్ అని ఇక్కడ మనము చెప్పుకుంటున్నాము. నైతిక జీవన యొక్క మార్గాన్ని, సో ఆధ్యాత్మిక నిర్మాణం మరియు నైతిక జీవన కా మార్గం చెప్పింది స్వామి వివేకానంద. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సర్వాంగీణ వికాస్ అని చెప్పింది గాంధీజీ గారు. ఆధ్యాత్మిక నిర్మాణం నైతిక జీవన కా మార్గ్ అని చెప్పింది మాత్రం స్వామి विवेकानंद. राधाकृष्णन केवल आजीविका का साधन नहीं है, बल्कि यह आध्यात्मिक जीवन का मार्ग है जो आत्मा को सत्य और धार्मिकता. सो नैतिकता स्वामी विवेकानंद అంటే ఆత్మ को సచ్ और धार्मिकता, నైతికత చూడండి చాలా డిఫరెంట్ అన్నమాట. ఇది కనుక మనం చూస్తే డెఫినేషన్ కంపల్సరీ ఒకటి ఉంటుంది. ఆ డెఫినేషన్ ఆధ్యాత్మిక సర్వాంగీణ వికాసం మీద ముగ్గురు చెప్పారు, గాంధీ గారు, రాధాకృష్ణ,
అలానే స్వామి వివేకానంద. గాంధీ గారు చెప్పింది ఏంది? శారీరక మానసిక వికాసం, ఆధ్యాత్మిక వికాసం, సర్వాంగీణ వికాసం గుర్తుపెట్టుకోండి. స్వామి వివేకానంద ఆధ్యాత్మికతో పాటు నైతికత, అలానే రాధాకృష్ణన్ ఆध्यात्मिकता पाटू आत्मा को सच्चा और धार्मिकता की खोज के लिए तैयार करती है. చరిత్ర ఆత్మబోధని సంబంధించి అంటే డిఫరెంట్ టైటిల్ అండి. ఇక్కడ టైటిల్ ఏంటి? ఆధ్యాత్మిక ఏవం సర్వాంగీణ వికాస్. ఇక్కడ టైటిల్ ఏంటి? చరిత్ర ఔర్ ఆత్మబోధ. దయానంద, గురునానక్, అరబింద్ ఘోష్ చెప్పారండి. చరిత్ర ఔర్ ఆత్మబోధ, చరిత్ర ఔర్ ఆత్మబోధ దయానంద్, గురునానక్, అరవింద్ ఘోష్ చెప్పినది. చరిత్ర शील का निर्माण करना, चरित्र का निर्माण करना. दयानंद सरस्वती చెప్పింది చరిత్ర का निर्माण करना, शील का निर्माण करना, చరిత్ర ఆత్మబోధ. దయానందతో పాటు గురునానక్, అరవింద్ ఘోష్. సో దయానంద్ ఏం చెప్పారు? शील का निर्माण करना ही शिक्षा है, చరిత్రని నిర్మించడమే శిక్ష అని చెప్పి దయానంద్ చెప్తే, శిక్ష का अर्थ ఆత్మ సాక్షాత్కార ఏవం సార్వజనిక సేవ. ఇలానే ఆత్మ సాక్షాత్కార అని చెప్పి ఇక్కడ ఉందండి. కానీ ఆధ్యాత్మిక నైతికత, నైతిక ఆత్మ సాక్షాత్కారం అనేది మరి ఇంతకు ముందు కూడా చదివాం మనం. ఎవరు చెప్పారు ఆత్మ సాక్షాత్కారం అనేది? దాన్ని అప్పుడు మీరు ఆత్మ సాక్షాత్కారం చూడండి, శంకరాచార్య చెప్పారు ఆత్మ సాక్షాత్కార్ ఆత్మగా పహచాన్ కన్నా సచ్చి శిక్ష హై. కానీ ఇక్కడేంటి శిక్ష? గురునానక్ ఏం చెప్పారు? ఆత్మ సాక్షాత్కార్ ఔర్ సార్వజనిక సేవ. సో సామాజిక వ్యక్తి గురునానక్, సార్వజనిక సేవ వ్యక్తి గురునానక్. శంకరాచార్య ఆధ్యాత్మిక వ్యక్తి కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ఆత్మ సాక్షాత్కార की पहचान करना, सच्ची शिक्षा देना, स्वयं को जानना, आत्मा की पहचान करना, आत्म साक्षात्कार के साथ साथ सार्वजनिक सेवा. गुरु नानक. अरविंद घोष ఏం చెప్తున్నారు? शिक्षा विकसित होती है आत्मा को अपनी, शिक्षा विकसित होती है आत्मा को अपनी आंतरिक शक्तियों को प्रकट करने में मदद करती है. अरविंद घोष. అలానే ప్రకృతి ప్రేమ और विकास చూస్తే रविंद्रनाथ ठाकुर. शिक्षा मनुष्य को प्रकृति के साथ जुड़ने एवं सत्य की खोज करने और जीवन की प्रेम पूर्ण अर्थ देने में मदद करती है. शिक्षा प्रकृति के साथ जुड़ने में, ప్రకృతిలో కలపడం, సమాజంలో కలవడానికి, ప్రకృతిలో కలవడానికి, సమాజంలో కలవడానికి, సత్యాన్ని వెతకడానికి, జీవన్కో ప్రేమపూర్ణ అర్థ దేనే మే మదద్ కర్తీ హై శిక్ష అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పడం అనేది జరుగుతుంది. ప్రకృతి ప్రేమ ఔర్ వికాస్ రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు జాకిర్ హుస్సేన్ చెప్పారండి. ప్రకృతి దీని గురించి ప్రకృతి ప్రేమ ఔర్ చూడండి, ప్రకృతి ప్రేమ ఔర్ వికాస్ అనే దాని గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పారు? शिक्षा मनुष्य को प्रकृति के साथ जुड़ने एवं सत्य की खोज करने एवं जीवन का प्रेमपूर्ण अर्थ देखने में मदद करती है. అంటే మరి జాకిర్ హుస్సేన్ చెప్పింది ఏంటి అంటే శిక్ష మనుష్య के संपूर्ण मानसिक विकास को योगदान देती है అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ శిక్షకి విభిన్న పశ్చిమీ పరిభాష. మరి ఈ శిక్షకు సంబంధించిన వెస్టర్న్ శ్లోకాలు ఏంటి అనేది చూద్దాం, పరిభాషలు చూద్దాము. మానసిక एवं शारीरिक शक्ति के अनुसार सुकरात आचार्य सोक्रेटिस అన్నమాట. आचार्य सोक्रेटिस చెప్పింది ఏంటి అంటే शिक्षा प्रत्येक मनुष्य में छिपी हुई सार्वभौमिक भावना को बाहर लाती है. మనిషిలో దాగి ఉన్న మంచి ఒక సార్వభౌమిక భావనని బయటికి తీసుకొచ్చేది, మనిషిలో దాగి ఉన్న శక్తిని బయటికి తీసేది ఎవరా అంటే సోక్రటీస్ అని చెప్పాలి అండి. ప్లేటో ఏం చెప్పారు? శిక్ష వహ హై జో శరీర్ मन को उच्चतम स्तर तक చూడండి, శారీరక మానసిక ఆధ్యాత్మిక గాంధీ అయితే శరీర్ और मन को उच्चतम स्तर, గాంధీతో పాటు ప్లేటోని గుర్తుపెట్టుకోవచ్చు. शरीर और मन को उच्चतम स्तर तक विकसित करती है और सही समय पर सुख दुख का अनुभव करने में శక్తి देती है. ప్లేటో. అరస్తు ఏం చెప్పారు? అరిస్టాటిల్ చెప్పింది ఏంటి? శిక్ష एक स्वस्थ शरीर और एक स्वस्थ मजबूत दिमाग का निर्माण करती है. చూడండి, స్వస్థ శరీర స్వస్థ మజబూత్ దిమాగ్కు ఏర్పరుస్తుంది. ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్మించేది, ఆరోగ్యకరమైన బ్రెయిన్ని నిర్మించేది అరిస్టాటిల్
ఆరోగ్యకరమైన ब्रेन निर्मिंचेदी अरिस्टोटल शरीर और मन को उच्चतम स्तर तक विकसित करना ही सुख सही समय पर सुख दुख का अनुभव करने की शक्ति देना प्लेटो सुकरात सोक्रेटिस చెప్పింది ఏంటి అంటే शिक्षा प्रत्येक मनुष्य में छिपी हुई सार्वभौमिक भावनाओं को जगाना अनुभव और साहस शक्तियों के अनुसार रूसो फ्रोबेल अनुभव और साहस शिक्षा जन्म से शुरू हो जाती है और अनुभव ही मानसिक भावनाओं का कारण होता है शिक्षा जन्म से शिक्षा అనేది జన్మ సో అనుభవం మానసిక భావనాలకి కారణం ఏంటి అంటే అనుభవము అని చెప్తున్నారు रूसो अंडी फ्रोबेल అని చెప్తున్నారు शिक्षा जीव में सहनशीलता सुप्त शक्तियों को जागृत करती है जीवी लो सहनशीलता मरियु छिपी हुई అంటే ఇక్కడ సుప్త అంటే ఏంటి దాగి ఉన్న శక్తులను మేల్కొల్పేది అని చెప్పి దాగి ఉన్న శక్తులను మేల్కొల్పేది ఫ్రోబెల్ అలానే जन्म से शुरू होकर अनुभव मानसिक भावनाओं को कारण होती है అని చెప్పి అనుభవాన్ని మానసిక భావనల కారణం అని చెప్పి అలానే ఎమర్సన్ ఏం చెప్తున్నారు मन को नियंत्रित करने नियंत्रण में रखना ही शिक्षा है सामाजिक और पूर्ण विकास अने पैटर्न लो वेस्टर्न कोमिनियन शिक्षा पूर्ण मानव विकास है जीवी जानवी అని చెప్పారు అంటే సామాజిక క్షమత వికసిत करने के लिए शिक्षा आवश्यक है हार्वर्ड ఏం చెప్పారు అంటే మరి నైతిక వికాస్ కు వృద్ధి करने वाली प्रक्रिया ही शिक्षा कंपल्सरी ప్రతి డెఫినేషన్ మనం గుర్తుపెట్టుకోవాలండి సో దీని గురించి మనం ఇక్కడ ఒక షార్ట్ నోట్ కూడా చూడొచ్చు అలానే జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్పారు జిడ్డు కృష్ణమూర్తి शिक्षा वह है जो व्यक्ति को प्रेम में पनपने और फलने फूलने में मदद करती है स्पेंसर इन చెప్పారు शिक्षा वह है जो एक आदर्श जीवन का निर्माण करती है సో దీని గురించి ఒక చిన్న చార్ట్ అండి గాంధీజీ सर्वांगीण विकास मानसिक शारीरिक विवेकानंद आध्यात्मिक और नैतिक अरस्तु स्वास्थ्य शरीर में स्वस्थ मस्तिष्क प्लेटो शारीरिक एवं मानसिक विकास का उच्चतम स्तर रूसो जन्म से शुरू होने वाली प्रक्रिया సో ఇక్కడ శిక్ష యొక్క వర్గీకరణ కనుక మనం చూసినట్లయితే ఫార్మల్ ఎడ్యుకేషన్ అలానే అనౌపచారిక ఔపచారిక అనౌపచారిక ఇలా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి కదండి మెయిన్ క్లాసిఫికేషన్ ముఖ్య వర్గీకరణ అనేది చూస్తే ఫార్మల్ ఎడ్యుకేషన్ ఊరికనే ఎగ్జాంపుల్ చూస్తే తెలిసిపోతుంది అనమాట औपचारिक शिक्षा यह वह शिक्षा है जो स्कूलों और कॉलेजों में नियमों और निर्धारित उद्देश्यों के साथ जी जाती है उदाहरण नियमित स्कूल जाना कॉलेज की डिग्री प्राप्त करना कक्षा में बैठकर शिक्षा సో ఇక్కడ ఒక నియమాన్ని బట్టి ఒక టైం టేబుల్ని బట్టి ఒక పీరియడ్ యాక్షన్ని బట్టి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని బట్టి కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చుని డిగ్రీలు క్లాసెస్లో నేర్చుకునే శిక్షని ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాము అన్నౌన్ చూడండి అనౌపచారిక నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనౌపచారిక శిక్ష నాన్ ఫార్మల్ ఇది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటికాడే ఉండి यूनिवर्सिटी जोड़े यहाँ उन लोगों के लिए जो स्कूल नहीं जा सकते इस उम्र में సో ఉమ్ర వేస్ట్ చేసుకొని లేకపోతే స్కూల్కి వెళ్ళకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఈ యొక్క శిక్ష ఇది లచీలాపన్ స్వతంత్రం అనేది ఉంటుంది ఈ శిక్షలో అని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాము మరి ఓపెన్ యూనివర్సిటీస్కి సంబంధించిన ఇగ్నోస్ కావచ్చు ఏపీ ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు అంబేద్కర్ యూనివర్సిటీ సో ఓపెన్ రేడియో ద్వారాగా టీవీ ద్వారాగా శైక్షిక కార్యక్రమాల ద్వారాగా ప్రౌఢ శిక్ష ద్వారాగా మరి నేర్చుకునే శిక్షల్ని ఔపచారిక అంటే స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి ఒక టైం టేబుల్ని ఫాలో అవుతూ నేర్చుకునేది ఫార్మల్ ఎడ్యుకేషన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే మరి స్కూల్కి వెళ్ళకుండా యూనివర్సిటీల ద్వారాగా నేర్చుకునే విద్యని నాన్ ఫార్మల్ అనౌపచారిక శిక్ష అంటాము బాగా గుర్తుపెట్టు యాదృచ్ఛిక శిక్ష ఇన్ఫార్మల్ నా చూడండి ఫార్మల్ వేరు నాన్ ఫార్మల్ వేరు
ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. ఎందుకు నేను ఇంగ్లీష్ని హైలైట్ చేస్తున్నాను, ప్రశ్న మనకి హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది కాబట్టి నేర్చుకోవాలి. యాదృచ్ఛిక శిక్ష అని చెప్తామండి. యాదృచ్ఛిక శిక్ష అంటే ఏంటి అసలు? యాదృచ్ఛిక శిక్ష అంటే మనము అటు యూనివర్సిటీల ద్వారాగా ఇటు కాలేజీల ద్వారాగా కాకుండా మనము సమాజం ద్వారాగా, పరివార్ కే ద్వారాగా, కుటుంబం ద్వారాగా, సమాజం ద్వారాగా, వ్యక్తుల ద్వారాగా ఏదైతే నేర్చుకుంటామో చూడండి, జన్మించగానే పుట్టగానే స్కూల్కి వెళ్ళిపోము, పుట్టగానే యూనివర్సిటీలకు వెళ్ళిపోము, అలానే ఓపెన్లో శిక్షణ తీసుకోము. సో కొంత నేర్చుకునే వెళ్తాం కదా పిల్లలు రూపంలో ఉండి. అలాగా ఆ నేర్చుకునేది ఏంటి, ఎవరి నుంచి? తల్లిదండ్రుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, అలానే సమాజం నుంచి, సొసైటీ నుంచి ఏదైతే నేర్చుకుంటామో అటువంటి శిక్షని ఇన్ఫార్మల్ ఎడ్యుకేషను, यादृच्छिक शिक्षा अंटामु. यह वह शिक्षा है जो व्यक्ति अपने जीवन के अनुभव और सामाजिक परिवेश अनजाने में सीखता है. परिवार से संस्कार सिखाना, समुदाय के निर्णय को समझना या सिनेमा, टीवी और मीडिया के माध्यम से सीखना. సో అలానే ఇంకొక వర్గీకరణ చూడండి, సామాన్య శిక్ష, జనరల్ ఎడ్యుకేషన్ ఇంకొక వర్గీకరణ అనమాట. ఒక ముఖ్య వర్గీకరణ తెలుసుకున్నాము. ఇక్కడ जनरल एजुकेशन అంటే ఏంటి? किसी व्यक्ति की मूलभूत आवश्यकताओं को पूरा करना आवश्यक बुनियादी शिक्षा అనమాట. 8वीं कक्षा तक जो अनिवार्य रूप से शिक्षा, సో కంపల్సరీ ఫ్రీ అండ్ కంపల్సరీ శిక్ష అని చెప్పి నేర్చుకుంటాం కదా. సో ఈ कंपलसरी एजुकेशन 8वीं कक्षा तक अनिवार्य शिक्षा जिसमें परिवेश का अनुसार परिवेश के अनुसार व्यवहार करना सिखाया जाता है. సామాజిక సొసైటీకి అలవాటు చేయడానికి నేర్పించే శిక్ష సామాన్య శిక్ష. విశిష్ట శిక్ష ఇంజనీరింగ్ కావచ్చు, బీఈడీ కావచ్చు, తక్నీకీ శిక్ష కావచ్చు, కంప్యూటర్ శిక్ష కావచ్చు, డిఈడి కావచ్చు, ఇవన్నీ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్స్ అంటామండి. విశేష ఒక కౌశల్ని, ఒక స్పెషల్ ఒక ఖచ్చితమైన అవసరాన్ని తీర్చగలిగే ఒక కౌశలాన్ని నేర్పించే శిక్ష ఏదైతే ఉంటుందో దాన్ని మనము विशेष कौशल को विकसित करने वाले शिक्षा को विशिष्ट शिक्षा कहते हैं. जैसे इंजीनियरिंग कॉलेज, मेडिकल कॉलेज, तकनीकी, बीईडी, डीईडी इवన్నీ विशिष्ट पद्धति के आधार पर देखो. సో ప్రత్యక్ష పద్ధతి, అప్రత్యక్ష పద్ధతి మనకు తెలిసిందే. ఇది కూడా ప్రత్యక్ష శిక్ష, डायरेक्ट एजुकेशन, जहाँ सीखने वाले और सिखाने वाले के बीच सीधा संवाद होता है. సో డైరెక్ట్గా ఉంటాం అన్నమాట. కక్ష आमने सामने बैठ कर शिक्षक से पढ़ना प्रत्यक्ष विधि. అలానే పద్ధతి के अनुसार अप्रत्यक्ष शिक्षा, सामाजिक परिवेश अनुभव के माध्यम से सीखना, అనుభవాల ద్వారాగా నేర్చుకోవడము, సమాజాన్ని అడ్డం పెట్టుకుని నేర్చుకోవడము. సో యాదృచ్ఛిక శిక్ష, అప్రత్యక్ష శిక్ష కహా జాతా హై అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ అలానే इंडिविजुअल नीड्स ఏంటో చూద్దాం. సో వ్యక్తిగత आवश्यकताओं के आधार पर व्यक्तिगत शिक्षा, వ్యక్తిగత ఇండివిజువల్ ఎడ్యుకేషన్ అనమాట. ఈ వ్యక్తిగత విశేష అంటే నేనేం చెప్తున్నాను, టైటిల్ గుర్తుకు రావాలి, సైడ్ హెడ్డింగ్ గుర్తుకు రావాలి. ఇక్కడ వ్యక్తిగత विशेषता एवं मानसिक क्षमताओं को पूर्ति करने वाली विद्या व्यक्तिगत शिक्षा. అలానే ఉదాహరణ కిండర్ గార్డెన్ విధి. సో కిండర్ గార్డెన్, మాంటిసరీ విధి, ప్రాజెక్ట్ విధి ఇవి ఏ శిక్షా విధానంలోకి వస్తాయి అంటే వ్యక్తిగత శిక్షా విధానంలోకి వస్తాయి. కాలేజీకి సంబంధించిన శిక్ష ప్రత్యక్ష శిక్ష. అలాగే 8वीं కక్ష సో సామాన్య శిక్ష, డిఈడి, బీఈడి, ఇంజనీరింగ్ లేదా డాక్టర్ విశిష్ట శిక్ష. సో ఇలాగా మనము ఐడెంటిఫై చేయాలన్నమాట. सामूहिक शिक्षा पद्धति, అది ఒక సమూహ రూపంలో एक ही समय में बच्चों के पूरे समूह को दी जाने वाली शिक्षा. यह పద్ధతి ఔపచారిక శిక్ష के रूप में ఫార్మల్ ఎడ్యుకేషన్లో మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము. జాగరూక అచేతన శిక్ష. జాగరూక అంటే कॉन्शियस అంటే ఏంటి? यह शिक्षा की वह पद्धति है जो किसी विशिष्ट विषय
किसी विशिष्ट विषय पर पूर्ण ज्ञान प्रदान करती है, उसके लक्ष्यों को प्राप्त करने में मदद करती है। उदाहरण कॉलेज में ली जाने वाली शिक्षा, जागरूक शिक्षा, अचेतन शिक्षा, यादृच्छिक शिक्षा, सोसाइटी నుంచి నేర్చుకునేది। यह वातावरण परिस्थितियों को, अनुभवों को निर्भर करते हुए, वातावरण के अनुकूल बनाते हुए छात्र के लिए सभी बातों को समझते। यह यादृच्छिक शिक्षा ఏదైతే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉందో సొసైటీ ద్వారాగా, పరివార్ ద్వారాగా అనుకూల చేసేది, అది అచేతన శిక్ష। జాగరూక్ శిక్ష అంటే కాలేజీల్లో, స్కూల్లో నేర్చుకునే శిక్ష। సామూహిక శిక్ష అంటే స్కూల్లో కూర్చుని నేర్చుకునే శిక్ష। వ్యక్తిగత శిక్ష అంటే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఇండివిజువల్గా నేర్చుకునే శిక్ష। సో ఇలాగా నెక్స్ట్ మరి ఇంకొక కాన్సెప్ట్ చూస్తే భారతీయ శిక్ష ఐతిహాసిక వర్గీకరణ। అలానే శిక్షాక ఇతిహాస వర్గీకరణ చూస్తే మనము ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ प्राचीन युग की शिक्षा, मध्यकालीन युग की शिक्षा प्रणाली, आधुनिक युग में शिक्षा प्रणाली। సో మధ్యకాలీన శిక్ష, ఆధునిక శిక్ష, ప్రాచీన శిక్ష। సో ఇక్కడ మనము ఏ ప్యాటర్న్ని అనుసరించాలి? ప్రాచీన విద్యా విధానము రెండు రకాలుగా విడిపోయిందని చెప్పి భావించాలి। ఒకటి పూర్వ వైదిక, ఇందులో వైదిక యుగం గురించి, వేదాల గురించి మాట్లాడతాము। ఉత్తర వైదిక యుగము, ఇందులో బౌద్ధ, జైన గురించి వస్తుంది। సో ఇలాగ గుర్తుపెట్టుకోవాలి క్లియర్గా। प्राचीन युग शिक्षा प्रणाली लो वैदिक చూడండి, इसकी शुरुआत वैदिक काल से हुई, जिसमें बाद में बौद्ध और जैन शिक्षा प्रणाली की शामिल होते हैं। माध्यमिक मध्यकालीन ओनली केवल मुस्लिम शिक्षा प्रणाली అని చెప్పుకోవచ్చు। मुस्लिम आक्रमणों का शासन के कारण इस्लामी धर्मशास्त्र और महत्व दिया गया है। इसी दौरान సో శిక్ష అనేది మూడు రకాలుగా శిక్ష। ఒకటి ప్రాచీన శిక్ష, రెండు మధ్యకాలీన శిక్ష, మూడు ఆధునిక శిక్షా ప్రణాళి। సో प्राचीन शिक्षा वैदिक काल, उत्तर वैदिक काल, पूर्व वैदिक काल। मध्यकालीन शिक्षा इस्लामिक शिक्षा व्यवस्था। आधुनिक युग में शिक्षा प्रणाली, आधुनिक युग में शिक्षा प्रणाली అంటే మళ్ళీ ఇక్కడ టూ టైప్స్లో పెట్టుకోవాలి మీరు। ఏంటి ఆ టూ టైప్స్? సో బిఫోర్ ఇండిపెండెన్స్, అలానే ఆఫ్టర్ ఇండిపెండెంట్ అని చెప్పి రెండు రకాలుగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు కంప్లీట్ చేయగలరు ఈ టాస్క్ని। సో ఆధునిక शिक्षा प्रणाली అనేది బ్రిటిష్ శాసన్ के साथ साथ अंग्रेजी शिक्षा का व्यवस्था। సో अंग्रेजी शिक्षा व्यवस्था ఎలా ఉంది, ఎప్పటి వరకు స్వతంత్ర పూర్వపు శిక్ష, స్వతంత్ర అనంతరం శిక్ష ఏంటి, సో ఇలాగా। సో ముఖ్య బిందు అనేది చూస్తే हालांकि मध्य और आधुनिक काल में इस्लामी और अंग्रेजी शिक्षा का वर्चस्व बढ़ा था, लेकिन इसके सामंतर वैदिक एवं बौद्ध जैन शिक्षा किसी न किसी रूप से जारी रही थी। आज की आधुनिक ज़रूरतों के अनुसार प्राचीन प्रणालियों एवं समय समय पर कुछ बदलाव किए गए हैं। సో ఇక్కడ మనం చూస్తే వైదిక శిక్షా వ్యవస్థ చూస్తే వైదిక శిక్ష ఏ రకంగా ఉంది మనకు తెలిసిందే। గురుకుల జీవన శిక్ష విధానం, గురుకులాల్లో ఉండే లైఫ్ అన్నమాట। గురుకులాలు అనేవి ఎక్కడ ఉండేవి? అడవుల్లో, ఎక్కడో ప్రశాంతమైన వాతావరణంలో ఒక గురువు ఉంటూ అక్కడే మొత్తం శిష్యులందరూ కూడా అక్కడే ఉంటూ నేర్చుకునేవాళ్ళు। स्थान वातावरण, वैदिक शिक्षा प्रदान करने के लिए विशेष स्कूलों की आवश्यकता होती थी, जो एकांत स्थानों पर प्रकृति के करीब होते थे। वर्गीकरण, गुरुकुल परिषद मंडली, గురుకుల్ అంటే ఏంటి, పరిషత్ అంటే ఏంటి, మండలి అంటే ఏంటి అనేది కూడా నేర్చుకుంటే బాగుంటుంది। సో గురుకులాలు అనేవి इन केंद्रों के చూడండి वर्गीकरण అనేది इन केंद्रों को 3 मुख्य भागों में विभाजित किया गया है। అంటే స్థానం ఎక్కడండి? అడవులలో, ప్రశాంత వాతావరణాల్లో, సో ప్రకృతి ఆలయాలలో, ప్రకృతి నిలయాలలో అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి। ఏంటవి? గురుకులాలు, గురుకులు, పరిషత్, మండలి। సో గురు शिष्य का संबंध छात्र गुरु के సన్నిధ్య మే रहकर గురు యొక్క సాన్నిధ్యంలో ఉంటూ అధ్యాయం నేర్చుకునేవాడు। शिक्षक उच्च मानवीय मूल्यों से युक्त होते थे एवं छात्रों को स्नेह के साथ मुक्त शिक्षा देते थे। जीवन शैली, गुरु का जीवन अनुकरणीय होता था और आश्रमों में रहने वाले विद्यार्थियों का भावी जीवन उच्चतर बनाता था। शैक्षणिक उद्देश्य, ఈ
వైదిక యుగంలో ఉన్న శైక్షిక ఉద్దేశం ఏంటి అంటే, అంతిమ లక్ష్యం ఏంటి అంటే, చూడండి, అంతిమ లక్ష్యం ఏంటి అంటే మోక్ష సాధన. మోస్ట్ ఇంపార్టెంట్. వైదిక శిక్షా వ్యవస్థ యొక్క ఉద్దేశం ఏంటి? మోక్ష సాధన అంతిమ లక్ష్యం అని చెప్తాము. जिसे कोई भी व्यक्ति प्राप्त कर सकता है. मोक्ष और कर्म, मोक्ष केवल व्यवसाय या काम से प्राप्त नहीं होता, बल्कि यह काम करने के तरीके, काम के प्रति व्यक्ति के రవయ్యా పర్ నిర్భర్. మోక్ష అనేది ఎప్పుడు కేవలము మనం చేసే పనిలోను, లేకపోతే మనం చేసే వృత్తిలోను వచ్చేదు, ఫీల్డ్లోను వచ్చేదు. కాబట్టి ఎలా ఉండాలి? మనం చేసే పనులు చేసే తరీకే, టైప్స్ ఆఫ్ అంటే మనం చేసే పద్ధతులని బేస్ చేసుకుని మనం మన యొక్క అలవాట్లు, మన యొక్క రవయ్య, మన పహచాన్ అని చెప్తాం కదా. సో మన యొక్క స్థితిగతిని బట్టి మోక్ష అనేది మనం సాధిస్తాము అని చెప్పి ఇక్కడ నిస్వార్థ భావ్. यदि कोई व्यक्ति अपना कार्य निस्वार्थ भाव से करता है तो उसे उस कार्य के माध्यम से ही मोक्ष प्राप्त होता है. ఎప్పుడు నిస్వార్థ భావనతో పనిచేసినట్లయితే మోక్షం అనేది దొరుకుతుంది. आनंद की अनुभूति, सांसारिक सुखों से मिलने वाली खुशी अस्थायी होती है, जबकि मोक्ष सबसे आनंददायक स्थायी अनुभूति देता है. आध्यात्मिक अवस्थाएं, वास्तविक शिक्षा वह है जो आत्म साक्षात्कार, ब्रह्म सौज्यम्य, स्थित प्रज्ञता और निर्वाण जैसी शाश्वत आध्यात्मिक अनुभूतियों तक ले जाएं. सो आध्यात्मिक अवस्था है, आनंद की अनुभूति, निस्वार्थ भाव, ఇదంతా కూడా మోక్ష లభించే దారులు అని చెప్పి మనం చెప్పుకోవాలి. అంతిమ లక్ష్యం, వైదిక యుగం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే మోక్ష సాధన. సో వేదాల యొక్క మహత్వం చూడండి. వేదో की संख्या 4 मानी जाती है. ఋగ్వేద, యజుర్వేద, సామ, అథర్వవేద. ఏ వేదంలో ఏమేమి ఉంటాయో కూడా మనము హిందీలో కొంతవరకు ఇది తెలుస్తాయి మనకి. విశేషత వేదో చూడండి, వేదోకు अपौरुषय, वेदों को अपौरुषय మరియు स्तुति कहा जाता है. వేదాలని ఏమంటాము అంటే अपौरुषय మరియు स्तुति అంటాము. प्रकृति के ये मानवीय मानसिक कल्पनाएं नहीं है, बल्कि अभ्यास की उच्चतम अवस्था में अनुभव किए गए శాశ్వత एवं సార్వభౌమిక సత్యాలు అన్నమాట అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సామాజిక लाभ, इन सत्यों का अभ्यास करने से केवल व्यक्ति को बल्कि संपूर्ण समाज को भी आध्यात्मिक. సో వేదాలు అనేది అపౌరుషయ అని చెప్పి ఈ క్రింది వాటిలో అపౌరుషయ ఏంటి లేదా పౌరుషయ ఏంటి? అపౌరుషయ అంటే శృతి అంటే వేదాలకు సంబంధించి. మరి వైదిక సాహిత్య వేదోं का वर्गीकरण చూస్తే వేదों के सार वेद व्यास ने वेदों का सारांश एवं वर्गीकरण किया है. ఎవరండి? వేద వ్యాస. వేదों के 4 भाग होते हैं. వేదాల్లో 4 భాగాలు ఉంటాయి. ఏంటవి? మంత్ర సంహిత, బ్రాహ్మణ, అరణ్య, ఉపనిషత్. బాగా గుర్తుపెట్టుకోండి. మంత్ర సంహిత, బ్రాహ్మణ, అరణ్య, ఉపనిషత్. ఇందులో మంత్ర సంహిత మరియు బ్రాహ్మణ అనేవి కర్మకాండకు సంబంధించి విధుల్ని కొనసాగిస్తే, జ్ఞానకాండకేమో అరణ్యకు ఉపనిషద అంటే కర్మకాండ అంటే ఇక్కడ ఆధ్యాత్మిక భావన అని అర్థము. సో అది ఏంటవి? మంత్ర సంహిత, బ్రాహ్మణ అనేవి. బ్రాహ్మణ మంత్ర సంహిత అనేది కర్మకాండకు సంబంధించింది. అరణ్యక ఉపనిషత్ అనేది ఆత్మ పరమాత్మ సత్యకి ఖోజ్ జ్ఞానకాండ అని చెప్పి మనం చెప్తాము. సో ఇక్కడ వేదాల యొక్క సారం ఎవరు వర్గీకరించారు? వేదవ్యాసుడు. సో వేదాలు అనేవి ఏ సారంలో ఉన్నాయి? వేదాలు అనే ఉండే దాంట్లో వేదాల్లో ఎన్ని భాగాలు ఉంటాయి? 4 భాగాలు. ఏంటవి? మంత్ర సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్. అయితే మంత్ర సంహిత మరియు బ్రాహ్మణ ఏ కాండంలోకి వస్తుంది? కర్మకాండంలోకి వస్తుంది. జ్ఞానకాండంలో అరణ్యక, ఉపనిషత్తులు వస్తాయి. భగవద్గీత स्वामी विवेकानंद के अनुसार भगवद्गीता उपनिषदों का सारांश है. उपनिषदों का सारांश అని చెప్పింది ఎవరు? భగవద్గీతనే అంటే స్వామి వివేకానంద. వేదों की सबसे संक्षिप्त व्याख्या
భగవద్గీతలో దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ చూడండి, మానవుని యొక్క జీవనంలో ముఖ్యమైన చరణాలు ఏంటి అంటే బ్రహ్మచర్య, గృహస్థాశ్రమం, చతుర్చర్య అంటాం దీన్నే, వానప్రస్థాశ్రమం, అలాగే సామాన్య ఆశ్రమం. అంటే వైదిక మానవ జీవనంలో ఉండే చతురాశ్రమం అని చెప్తాం. చతురాశ్రమం ఏంటవి? ब्रह्मचर्य ఒకటి ब्रह्मचर्य అంటే ఏంటి ఇక్కడ? यह विद्यार्थी अवस्था है जहाँ उपनयन संस्कार के बाद गुरु के ఆశ్రమం మే ఉపనయనంతో పాటుగా ఉపనయనం అంటే వైదిక యుగంలో ఉపనయన సంస్కారంతో మొదలవుతుందంటండి. ఏంటది? బ్రహ్మచర్య. సో ఉపనయన संस्कारंతో మొదలై गुरु के आश्रम में अध्ययन किया जाता है, जो या बड़ों का सम्मान, ईमानदारी और निस्वार्थता जैसे नैतिक मूल्यों की शिक्षा दी जाती है. जैसे जीवन के लिए शिक्षा कहा जा सकता है. जीवन के लिए शिक्षा लेना ब्रह्मचार्य, वह भी गुरु के पास रहकर, आश्रम में रहकर. स्टूडेंट लाइफ ब्रह्मचर्य అని అర్థము. గృహస్థాశ్రమం, వివాహ కర్ ఏక ఆదర్శ జీవన జీనా, వివాహం చేసుకుని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించడం. जिसमें परिवार, मेहमानों और समाज के प्रति कर्तव्यों का पालन करना शामिल है. भगवान राम माता सीता को इस आश्रम का आदर्श माना जाता है. सो గృహస్థాశ్రమం. సో చూడండి, బ్రహ్మచార్య అనేది చతురాశ్రమంలో ఒకటి బ్రహ్మచార్య ఆశ్రమం. బ్రహ్మచార్య అనేది స్టూడెంట్ లైఫ్, గురువు దగ్గర నేర్చుకునే అంశము. అలానే గృహస్థాశ్రమం అనేది ఏంటి? మ్యారేజ్ చేసుకున్న తర్వాత జీవన విధానాన్ని సామాజిక రూపంలో वानप्रस्थ आश्रम पारिवारिक जिम्मेदारियों को बच्चों को सौंप कर आध्यात्मिक साधना में समय बिताना. సో మ్యారేజ్ చేసుకున్నాడు, సో ముందు శిక్షణ నేర్చుకున్నాడు, మ్యారేజ్ చేసుకున్నాడు, గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత తన యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా పిల్లలకి చెప్పేసి ఆధ్యాత్మిక భావనని మౌల్డ్ అయిపోయి ఆధ్యాత్మిక భావనలో వెళ్ళిపోవడం అనేది వానప్రస్థాశ్రయం అన్నమాట. సన్యాసాశ్రమం సామాన్య కదండి, సన్యాసాశ్రమం అండి. సాంసారిక మోహత్యాగర్ ఇక ఎటువంటి బ్రహ్మచర్య అవుతుంది. అయితే ఇక్కడ ఏముండదు? గృహస్థాశ్రమం లేకుండా, అంటే ఇక్కడ సొసైటీతో సంబంధం లేకుండా సాంసారిక జీవితాన్ని త్యాగం చేసి సంయమం, సాత్విక, మోక్ష ప్రాప్తి, సమాజ కళ్యాణ్ के लिए जीवन समर्पित कर देना సన్యాస ఆశ్రమం. వానప్రస్థాశ్రమం, సన్యాశ్రమం అంటే సాధువులు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలానే వానప్రస్థాశ్రమము పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించడము. గృహస్థాశ్రమము పారివారిక లైఫ్, సామాజిక జీవితము. బ్రహ్మాశ్రమం. సో ఇవన్నీ కూడా ఏంటరా అంటే ఆశ్రమం అని చెప్పి దీన్ని అంటాము. पुरुषार्थ, वैदिक शिक्षा की विशेषता 4 पुरुषार्थ माने जाते हैं. 4 పురుషార్థాలు ఏంటి చూడండి. అపౌరుషే అంటే ఏంటి? వేదాలు అపౌరుషే. సో అలానే పురుషార్థ అంటే ఏంటి? ధర్మం, అర్థ, కామ, మోక్ష. చతురాశ్రమం అంటే ఏంటి? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. సో పురుషార్థ వైదిक शिक्षा की विशेषता, मुख्य विशेषता वैदिक शिक्षाలో पुरुषार्थ. ईश्वर सर्वव्यापक, सर्वशक्तिमान और परम सत्य, एकम सत विप्रा बहु दावद्वन्वी. सत्य एक है, विद्वान उसे अलग अलग बताते हैं. सत्य एक है, ఈశ్వర్. సత్య అనేది ఒకటే, కానీ విద్వాంసులు ఒక్కొక్కటి విడివిడిగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా నేర్పిస్తారు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. చూడండి, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఈశ్వర్ సర్వవ్యాపక, సర్వశక్తిమాన్ और परम सत्य है. సత్య ఏక్ హీ హై, కానీ చెప్పే విద్వాంసులు రకరకాల దారుల్ని చూపిస్తూ చెప్పడం అనేది జరుగుతుంది. పునర్జన్మం. वैदिक शिक्षा पुनर्जन्म के सिद्धांत को स्वीकार करती है. शिक्षा का उद्देश्य मोक्ष प्राप्ति, साविद्या विमुक्त है. शिक्षा वह है जो हमें स्वतंत्र बनाती है. पंचकोश विकास, तैत्तिरीय
उपनिषद के अनुसार, तैत्तिरीय उपनिषद के अनुसार शिक्षा का लक्ष्य शारीरिक, मानसिक एवं आध्यात्मिक विकास है। अन्नमय प्राण చూడండి, अन्नमय प्राणमय मनोमय विज्ञानमय आनंदमय कोश करना है। సో शिक्षा प्रणाली एवं पाठ्यक्रम, ఇప్పుడు शिक्षा प्रणाली ఏంటి, पाठ्यक्रम व्यवस्था ఏంటి అనేది చూద్దాం। महिला शिक्षा, वैदिक काल में महिलाओं को पुरुषों के समान शिक्षा दी जाती थी। बाल विवाह जैसी कुरीतियाँ अस्तित्व में नहीं थी। पाठ्यक्रम के 2 भाग है, अपराविद्या పరావిద్య। पाठ्यक्रम सिलेबस కనుక చూస్తే अपराविद्या पराविद्या। अपराविद्या అంటే ఏంటి, इस दुनिया में जीवित रहने के लिए आवश्यक ज्ञान लाइक खगोल विज्ञान, गणित, चिकित्सा, రాజనీతిక, అర్థశాస్త్ర, వ్యాకరణ ఇవన్నీ కూడా అపరా శిక్షలోకి వస్తాయి। అంటే సెక్యులర్ ఎడ్యుకేషన్ అనమాట। అపరా విద్య అంటే సెక్యులర్ ఎడ్యుకేషన్ అని అర్థము। అంటే జీవించడానికి, ఈ ప్రపంచంలో జీవించడానికి కావాల్సిన విద్యని సెక్యులర్ ఎడ్యుకేషన్ అంటాము। दुनिया में जीवित रहना सेक्युलर, सो दुनिया में जीवित रहने के लिए आवश्यक लाइक खगोल विज्ञान, गणित, चिकित्सा, राजनीति, अर्थशास्त्र, व्याकरण शामिल थे। అలానే నెక్స్ట్ పరావిద్య అంటే ఏంటి, मोक्ष के लिए आध्यात्मिक ज्ञान, इसमें चारों वेद 6 वेदांग చూడండి, मोक्ष के लिए आध्यात्मिक ज्ञान पराविद्య। स्पिरिचुअल ज्ञानम अंटामु। शिक्षा, कल्प, व्याकरण, ज्योतिष, छंद ఏంటివి 4 వేదాలు। इसमें चारों वेद 6 వేదాంగ్ అంటే 4 వేదాలు, వేదాలతో పాటు వేదాంగాలు। ఎన్ని వేదాంగాలు, 6 వేదాంగాలు। వేదాంగాలకు సంబంధించి ఎన్ని, 6 వేదాంగాలు। ఏంటవి, శిక్ష, కల్ప, వ్యాకరణ, జ్యోతిష, ఛంద, నిరుక్త, ఇవి వేదాంగాలు అనేవి। 6 దర్శన్, సంఖ్య, యోగ, న్యాయ, దర్శన్ అన్నమాట ఇవి। దర్శన్ ఏంటి, వేదాంగాలు, వేదాంగాలు, दर्शन, संख्या, योग, न्याय, विशेषिक, पूर्व मीमांसा, उत्तर मीमांसा शामिल होते हैं। प्रमुख संस्थान तक्षशिला, नालंदा, विक्रमशिला और उज्जैन जैसे आवासीय विश्वविद्यालय शिक्षा के बड़े केंद्र थे वैदिक शिक्षा विधानंలో। ఓకేనండి। అలానే నెక్స్ట్ वैदिक शिक्षा विद्या ఏంటి, शांत प्राकृतिक वातावरण, शांत प्राकृतिक वातावरण। वैदिक शिक्षाలో प्राकृतिक वातावरण ఉండేది। स्थान, वैदिक काल के गुरुकुल विश्वविद्यालय हमेशा शांत एवं प्राकृतिक वातावरण में स्थित होते हैं। गुरु गृहवास पद्धति అని చెప్తాం దీన్నే। गुरु गृहवास पद्धति అంటే ఏంటి, ये शिक्षण की सबसे ऊंची और महत्वपूर्ण पद्धति गुरु गृहवास पद्धति। अवलोकन द्वारा सीखना, इस पद्धति में विद्यार्थियों को पूरे दिन, अवलोकन द्वारा विद्यार्थियों को पूरे दिन गुरु के जीवन और उनके रहन सहन व्यवहार को करीब से देखने का अवलोकन विधि। అంటే చూసి నేర్చుకునేది। ఎవరిని చూసి నేర్చుకోవాలండి, గురువుని చూసి నేర్చుకునేది। గృహవాస పద్ధతి, అవలోకన ద్వారా सीखना, గురువుని ఫాలో అవుతూ అబ్జర్వేషన్, అవలోకన్ మీన్ అబ్జర్వేషన్ చేస్తూ నేర్చుకునే పద్ధతి। जीवन को आकार देना, विद्यार्थियों के अपने गुरु की आदर्श जीवन शैली को देखकर अपने स्वयं की जीवन को आकार देते थे और चरित्र निर्माण करते थे। मौखिक विधि ఎక్కువగా ओरल मेथड ఉండేదండి। मौखिक विधि विशेषता वेदों की उत्पत्ति और उन्हें लिखे जाने के बीच एक लंबा समय अंतराल था। इसलिए ज्ञान को मौखिक रूप से अगली पीढ़ियों तक पहुंचाया गया था। प्रक्रिया, शिष्य गुरु की बातों को ध्यानपूर्वक सुनते और उन्हें याद रखते। उपयोगिता, यह पद्धति भी गणित एवं विज्ञान और राजनीतिक जैसे विषयों में विवेक विकसित
करने के लिए प्रासंगिक है। चर्चा विधि, जागरूकता, ऐतिहासिक उदाहरण। सार्थक चर्चा से छात्रों में जागरूकता और स्पष्टता बढ़ती थी। ऐतिहासिक उदाहरण, शंकराचार्य एवं मंदना मिश्र के बीच हुई वैज्ञानिक चर्चा प्रसिद्ध उदाहरण है। वैज्ञानिक चर्चा अन्नमाट, चर्चा विधि। नेक्स्ट, मंदना मिश्र की पत्नी भारती ने నిర్ణయ की भूमिका నిభాయి है। ప్రశ్నోత్తరి విధి, ప్రశ్నోత్తర విధి ఇంకా విధుల్లో ఇంకొకటి అనమాట। చర్చా విధితో పాటు ప్రశ్నోత్తరి విధి। ఉపనిషద్ और गीता, अधिकांश ఉపనిషద్ ఇసి ఉపనిషద్ గీత ఎక్కువగా దేని మీద ఏ విధిని బేస్ చేసుకుని వెళ్ళేది? ప్రశ్నోత్తర విధిని బేస్ చేసుకుని వెళ్ళేది। लाभ, इससे छात्रों को विषयों में स्पष्टता आती है और उनका आत्मविश्वास बढ़ता है। కేనోపనిషద్ इसका एक अच्छा ఉదాహరణ। కేన్ ఉపనిషద్ అనేది దేనికి ఉదాహరణ అంటే మరి చర్చ ప్రశ్నోత్తరి విధికి ఉదాహరణ అని చెప్పి। अन्य महत्वपूर्ण विधियाँ, व्याख्यात्मक विधि, किसी विषय या सिद्धांत को प्रस्तावित करना या विस्तार रूप से व्याख्या करना। ध्यान, मेडिटेशन, इसे सबसे ऊंची साधना माना जाता है और यह मन को नियंत्रित करने में सच्चे सद्गुणों के विकास का सबसे अच्छा तरीका है। श्रवण, मनन, निधिध्यान। ఈ మూడు పద్ధతులు ఎక్కువగా अच्छी बातें सुनना, श्रवण करना और उन विचारों को मनन करना, మనసుతో చదవడము, आत्मसात करना, निधि ध्यान। आत्मसात करना। అలానే పర్యవేక్ష పద్ధతి, वरिष्ठ छात्र अपने साथी कनिष्ठ छात्रों को पढ़ाते थे। सीनियर स्टूडेंट्स ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జూనియర్ స్టూడెంట్స్ని దీన్నే మానిటోరియల్ సిస్టమ్ అంటాము, పర్యవేక్షి పద్ధతి అంటాం, మానిటోరియల్ సిస్టమ్ ఇప్పుడు ఇది కొనసాగుతుంది। ఈ పద్ధతికి దేకర్ అన్ని పద్ధతులు ఇప్పుడు కొనసాగుతున్నాయండి, దాంట్లో డౌటే లేదు। అలానే నెక్స్ట్, आदर्श गुरु और शिष्य, गुरु के लक्षण क्या है? विज्ञान का मर्म, चौड़न विज्ञान का मर्म, गुरु को विज्ञान के साथ अर्थ और उसके अनुप्रयोग के साथ साथ उसके मर्म को महसूस करना। नेक्स्ट, पवित्रता, गुरु को निष्पक्ष, चौड़न निष्पाप और हृदय से पवित्र होना चाहिए। क्योंकि ఎటువంటి నిష్పక్షపాతం లేకుండా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది నిస్వార్థత। शिक्षण कार्य केवल पैसे या प्रसिद्ध के लिए नहीं बल्कि विश्व के प्रति शुद्ध प्रेम के साथ होना चाहिए। शिष्य के लक्षण, जिज्ञासा एवं पवित्रता। शिष्य में सच्ची जिज्ञासा और త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మణ, త్రికరణ శుద్ధి అని చెప్పి మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా। త్రికరణ శుద్ధి, आत्म विजय। शिष्य को अपनी पशुप्रकृति के विरुद्ध संघर्ष कर अपनी आत्मा मन पर विजय प्राप्त करनी है। वैदिक काल की भाषा एवं आधुनिक प्रासंगिक भाषा, वैदिक युगंలో संस्कृत भाषा ఉండేది। गांधी जी का मानना है कि लोगों के कम से कम उतनी संस्कृत जरूर सीखनी चाहिए जिससे वे भगवत गीता को समझ सके। आज का प्रयोग, योग ध्यान। आज पूरी दुनिया में एकाग्रता बढ़ाने के लिए ध्यान का उपयोग स्कूलों में किया जा रहा है। शिक्षण विधियाँ, चर्चा, प्रश्नोत्तरी, मौखिक विधियाँ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు। నెక్స్ట్, మరి బౌద్ధ శిక్ష విధానం ఏ రకంగా ఉందో చూద్దాం। చూడాలండి మరి టైం పట్టే వీడియోస్ ఇవి, టైం పడతాయి కూడాను। ఆ టాపిక్ అంతా అలా చదివితేనే ఈజీగా ఉంటుంది। అంటే ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత దెన్ మీరు ఆ టాపిక్ దాన్ని చదివిన తర్వాత ఇంగ్లీష్ మీడియం వీడియోస్ కూడా విన్నట్లు అయితే ఎక్కడా కూడా మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు। అది నా కాన్సెప్ట్। बौद्ध शिक्षा संस्थापक, बौद्ध शिक्षा के संस्थापक कौन है? गौतम बुद्ध। जो मानवता से प्रेम करने वाले महान व्यक्ति बौद्ध धर्म के संस्थापक बुद्ध, उदार हृदय वाले महात्मा। समानता, उन्होंने जाति धर्म की परवाह किए बिना
समाज के सभी वर्णों को आध्यात्मिकता का प्रसार किया है। बुद्ध का जीवन, मूल नाम सिद्धार्थ, जन्म लुम्बिनी निवास, परिवार पिता राजा शुद्धोधन, माता मायादेवी और सौतेली माँ गौतमी అంటే పెంచిన తల్లి అన్నమాట। गौतमी बुद्ध అంటే गौतम बुद्ध అంటారు అందుకే। जिन्होंने पालन पोषण किया, विवाह यशोधरा के साथ, पुत्र राहुल। नेक्स्ट, महात्मा बुद्ध का जीवन, ज्ञान खोज। सिद्धार्थ ने एक बूढ़े आदमी, एक रोगी और एक शव को देखकर एक मूक भाषा को पहचान कर दुखों पर गंभीरता से विचार किया, तो उन्होंने सत्य की खोज के लिए अपना राज्य परिवार पत्नी पुत्र को छोड़ दिया। बोधि प्राप्ति, गया में एक बोधि वृक्ष के नीचे ध्यान करते हुए उन्हें सच्चा ज्ञान प्राप्त होता है। वे है चार सत्य है। वे चार सत्य क्या है? यह संसार दुखमय है, इच्छा ही दुख का कारण है, इच्छाओं पर विजय प्राप्त करके दुखों से बचा जा सकता है। तो इसके लिए अष्टांग मार्ग को अनुसरण करना है। प्रमुख ग्रंथ बुद्ध के प्रवचन त्रिपीठिका, विनय पीठिका, सुत्त पीठिका, अभिधम पीठिका। సో అష్టాంగ మార్గం ఏంటో చూద్దాం। అష్టాంగ మార్గ शुद्ध दृष्टि, सद्भावना, अच्छा शब्द, अच्छा काम, अच्छा जीवन शैली, अच्छा प्रयास, अच्छा मन, శుభ సమాధి నిష్ట। సో త్రిపిటికాలు ఏంటి అనేది చూసుకోవాలి। వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ పీఠిక। త్రిపిటికల్లో లేనిది అని చెప్పి ఏదో ఒకటి అడుగుతాడు। అలానే వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ పీఠిక। అలానే 4 సత్యాలేంటి? संसार दुखमय है, इच्छा ही दुख के कारण है, इच्छाओं पर प्राप्त करना ही दुख का बचा सकता है। इसलिए अष्टांग मार्ग को अनुसरण करना। अष्टांग मार्ग ఏంటి? अच्छा शुद्ध दृष्टि, सद्भावना, अच्छा शब्द, अच्छा काम, जीवन शैली, अच्छा प्रयास, अच्छा मन, సో శుద్ధ సమాధి నిష్ఠ, సో శుభ సమాధి నిష్ఠ। అలానే బౌద్ధ శిక్షా ప్రణాళిక నియమం ఏంటి? ప్రవేశ ప్రక్రియ, వైదిక కాలంలో ఉపనయనం ద్వారాగా మరి బౌద్ధ శిక్ష వైదిక కాలంలో ఏదైతే ఉపనయనం ఉందో అది ఈ బౌద్ధ విధానంలో ప్రబజ్జ సంస్కారం అంటాము, గుర్తుపెట్టుకోండి। ఉపనయనం అంటే విద్యా జీవితాన్ని ఆరంభించేది ఎక్కడ? వైదిక కాలంలో, సంస్కృత భాషా కాలంలో ఉపనయనానికి సంబంధించింది। అలానే నెక్స్ట్ సంపద అనేది ఏంటి? విద్యని పూర్తి చేసుకుని వెళ్ళేది బౌద్ధ కాలంలో। बौद्ध काल में विद्या कंप्लीट शिक्षा को पूरी होने के बाद बौद्ध काल में उपसंपदा कहते हैं। वैदिक युगంలో ఉపనయన ఎంట్రీ అన్నమాట। ఉపసంపద బౌద్ధ యుగంలో ఉపసంపద అనేది ఎగ్జిట్ అన్నమాట। సో బౌద్ధ యుగంలో ఎంట్రీ ఏంటి అంటే ఏదైతే వైదిక కాలంలో ఉపనయనం ఉందో అది ఇక్కడ ప్రబజ్జ సంస్కారము। భాష అక్కడ సంస్కృత అయితే ఇక్కడ పాళీ। సో ఉచ్చ శిక్ష మాత్రం ఇక్కడ సంస్కృతిలో ఉండేది, ప్రాథమిక శిక్ష మాత్రం పాళీ భాషలో ఉండేది। మాతృభాష ప్రాథమిక శిక్ష పాళీ భాషలో ఉండేది, ఉచ్చ శిక్ష సంస్కృత భాషలో ఉండేది। ప్రబజ్జ సంస్కార ద్వారాగా విద్యని ఆరంభిస్తాడు 8 సంవత్సరాల వయసులో। అలానే ఉపసంపద ద్వారాగా 12 సంవత్సరాలు యాడ్ చేసుకుని 20 సంవత్సరాలకు ఉపసంపద అనేది कंप्लीट అవుతుంది। 12 సంవత్సరాలు ఒక శిక్షా ప్రణాళి వ్యవస్థ। प्राथमिक शिक्षा, तो छात्रों के लिए 10 कठोर नियम होते थे। చాలా 10 నియమాలు ఏంటివి? छात्रों को जीव हिंसा ना करना, झूठ ना बोलना, नशीले पदार्थों का सेवन ना करना, संगीत नृत्य और विलासिता से दूर रहने जैसे नियमों का पालन करना होता है। गुरु और शिष्य का संबंध, गुरु को कम से कम 10 वर्ष का साधु जीवन व्यतीत करना अनिवार्य था। वे शिष्य के प्रति प्रेम आत्मीयता रखते थे, उन्हें पुत्र के समान मानते थे। पाठ्यक्रम, शिक्षा का अंतिम लक्ष्य निर्वाण मोक्ष है। आध्यात्मिक ज्ञान के साथ साथ व्यावसायिक शिक्षा जैसे कपड़े बुनना,
రంగేయి సో ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు మరి గణిత రంగులు వేయడం సో ఇటువంటి బట్టల్ని నేయడము ఇటువంటి उच्च कक्षाओं में दर्शन शास्त्र एवं आयुर्वेदिक भी पढ़ाया जाता था। सो शिक्षा केंद्र विहार और संघ शिक्षा केंद्र थे। नालंदा नागार्जुन तक्षशिला लांటి విశ్వవిద్యాలయాల్లో ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు। జైన ధర్మ का इतिहास చూస్తే ఇది కూడా చిన్నదే లాస్ట్ అంటే చిన్న టాపిక్స్ ఇవి అవగొట్టేద్దాం మధ్య ముస్లిం శిక్షా విధానం। జైన శిక్షా इतिहास అనేది ఏంటి? संस्थापक तीर्थंकर जैन धर्म के संस्थापक ऋषभनाथ जैन धर्म సంస్థాపకుడు ఋషభనాథ్ అంటే మొదటి తీర్థంకుడు। ఈ యొక్క జైన ధర్మాన్ని 24 తీర్థంకులు అంతా ఉంటారంటారు। అందులో 24వ తీర్థంకులు ఎవర్రా అంటే వర్ధమాన మహావీరుడు, 23వ వాడు ఎవర్రా అంటే పార్శ్వనాథుడు, 24వ వాడు తీర్థంకర అంటాం। 24 తీర్థంకర్లు, 24 వర్ధమాన మహావీరుడు, 23 पार्श्वनाथुడు, ऋषभनाथुడు మొదటి तीर्थंकर। महावीर का परिचय उनका जन्म क्षत्रिय परिवार में हुआ था। पिता सिद्धार्थ, माता त्रिशाला। 30 साल की उम्र में उन्होंने सब कुछ त्याग कर दिया, कठिन तपस्या की ओर। जिन शब्द का अर्थ जैन शब्द का अर्थ जिना से बना हुआ था, जिसका अर्थ है विजेता। जिना का अर्थ है विजेता। जिना నుంచి ఏర్పడ్డ శబ్దమే జిన్ శబ్ద। जिना నుంచి ఏర్పడ్డ శబ్దమే జిన్। ఈ జిన్ శబ్ద నుంచి జైన్ అనేది ఉద్భవించింది। విజేత అని అర్థం జిన్ అంటే। వా జో खुद पर विजय प्राप्त करता है। ఎవరైతే తన సెల్ఫిష్గా అంటే మనిషి తన మీద తాను ఎవరైతే విజయం ప్రాప్తింప చేస్తాడో అతను జైనుడు అని అర్థం। शिक्षा की विशेषता जैन शिक्षा एकांत में ध्यान और आध्यात्मिक उत्थान पर बल दिया था। सो जैन धर्म के मुख्य सिद्धांत त्रिरत्न। जैन धर्म के त्रिरत्नाలు ఏంటి? मोक्ष प्राप्ति के लिए 3 रत्न अनिवार्य है। एंडवी समय दर्शन राइट फाइथ, तीर्थकारों और उनके उपदेशों का सच्चा विश्वास, सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक दर्शन। सो त्रिरत्नाలు అన్నమాట। सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चरित्र, सच और असत्य के बीच अंतर समझना, सम्यक ज्ञान। तीर्थंकरों और उनके उपदेशों को सच्चा विश्वास मानना, सम्यक दर्शन। सम्यक ज्ञान, सत्य और असत्य के बीच अंतर समझना। सम्यक चरित्र, जो सही और है उसे आचरण में लाना, इंद्रियों पर नियंत्रण रखना। సో పంచ మహావ్రత్ అనేది ఇలా యొక్క పంచ మహావ్రత సూత్రాలు అహింస, సత్య, అస్థేయ, अपरिग्रह, ब्रह्मचार्य। अहिंसा किसी भी जीव को मन, वचन या कर्म से कष्ट न पहुंचाना। सच हमेशा सच बोलना। अस्तेय चोरी न करना। अपरिग्रह अनावश्यक धन व वस्तुओं को संग्रह न करना। ब्रह्मचर्य पवित्र एवं संयमित जीवन जीना। सो जैन शिक्षा प्रणाली शिक्षा का उद्देश्य आत्मा को कर्मों के बंधन से मुक्त कर कैवल्य प्राप्त करना। शिक्षण केंद्र जैन शिक्षा मठों में एवं मंदिरों में होते थे। भाषा और साहित्य जैन साहित्य मुख्य रूप से अर्धमगधी और प्राकृत भाषा में लिखा जाता था। ज्ञान के प्रकार जैन दर्शक अनुसार 5 प्रकार का ज्ञान होती। मति इंद्रिय ज्ञान, श्रुति श्रवण ज्ञान, अवधि दिव्य दृष्टि, मनःपर्य दूसरों को मन को जानना और కేవల్ జ్ఞాన్ పూర్ణ సత్య। సో ఇలాగా మరి ఈ యొక్క జైన వ్యవస్థ। అలానే మధ్యకాలీన ఇస్లామీ శిక్షా ప్రణాళి కనుక మనం చూసుకున్నట్లయితే భారత్ మే ముస్లిం శాసన్ కే దౌరాన్। సో ఈ టాపిక్తో మరి ఇక్కడ మనం ఆపుదాము। भारत में मुस्लिम शासन के दौरान एक नई शिक्षा प्रणाली विकसित हुई है। वे शैक्षणिक संस्थान लाइक मकतब का अर्थ है प्राथमिक शिक्षा केंद्र एवं कतब से बना। అంటే यह शब्द
కతబ్ అనే పదం నుంచి మక్తబ్ అనేది ఏర్పడి కతబ్ కా అర్థ కతబ్ అంటే లిఖన అంటే ప్రాథమిక శిక్షా కేంద్రం మకతబ్ ఇక్కడ రాయడం నేర్పిస్తారండి. లిఖన యహ బచ్చో కో పढ़ना लिखना ఖురాన్ కి ఆయతే సిఖాయి ఖురాన్లో ఉండే వాక్యాలు ఏవైతే శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్పించే స్థలము, రాయడం నేర్పించే స్థలము, చదవడం ముఖ్యంగా కతబ్ అంటే రైటింగ్ నేర్పించే స్థలం మా కథం. మెయిన్ ఏంటి అంటే లిఖనా అనేది ప్రాధాన్యత ఇవ్వండి. లిఖనా పढ़ना ఖురానోకి ఆయతేవి ఇక్కడ నేర్పిస్తారు. మదర్సా ఉच्च శిక్ష అంటే మనం హై స్కూలరీ శిక్ష అని చెప్తాం మదర్సా. దరస్ అనే భాష్యం దేనా, సో భాషను దేనా అనేది ఇక్కడ నేర్పించేది. తర్కశాస్త్ర ధర్మశాస్త్ర, సో ఇక్కడ నేర్పించేది ఏంటి తర్కశాస్త్ర ధర్మశాస్త్ర అన్య విషయం. ఇక్కడ నేర్పించేది ఏంటి ఖురాన్లో ఉండే శ్లోకాలు రాయడము చదవడం నేర్పిస్తారు. ఇక్కడ భాషను దేనా తర్కశాస్త్ర ధర్మశాస్త్ర విషయాలు నేర్పిస్తారు. ఉच्च శిక్షా కేంద్రం మదర్సా. మకతబ్ అంటే ప్రైమరీ శిక్షా కేంద్రం. శిక్షాకి ఉద్దేశం ఇస్లాం కా ప్రసారం, ఇస్లాం ధర్మాన్ని ప్రసారింపచేయడము, ఇస్లాం ధర్మాన్ని ప్రోత్సహించడము, ఇంకా వ్యాపింపచేయడము. ఈ యొక్క ధర్మంతో ఈ యొక్క ఇస్లామిక విద్యా విధానం బయటికి రావడం అనేది ముఖ్య ఉద్దేశంతో రావడం అనేది జరిగింది. జ్ఞాన్ కా ప్రసార్ सांसारिक एवं धार्मिक ज्ञान दोनों को महत्व देना. सामाजिक नैतिकता छात्रों में इस्लामी संस्कृति और नैतिक मूल्यों का विकास करना. ఇస్లామీ శిక్షణ పద్ధతి ఏమో విశేషతాయం ప్రవేశ్ చూడండి. అంటే ఇక్కడ ఏదైతే వైదిక కాలంలో ఉపనయనం ఉందో, బౌద్ధ కాలంలో ప్రబ్బజ్జ ఉందో, అది ఇక్కడ బిస్మిల్లా ఖానీ అంటాము. 4 సంవత్సరాల 4 నెలల 4 రోజుల సమయంలో ఏ సంస్కారం అయితే ఉంటుందో దాన్ని బిస్మిల్లాహ్ అనే సంస్కారంతో స్టార్ట్ చేస్తారు. ఇది బౌద్ధ యుగంలో 8 సంవత్సరాల కాలంలో ప్రబ్బజ్జ. అలానే వైదిక యుగంలో మరి ఉపనయనము. ఉపసంపద అంటే బౌద్ధ యుగంలో చదువు కంప్లీట్ చేసిన ఒక సంస్కారం అన్నమాట. చదువు కంప్లీట్ చేసి బయటకు వచ్చేది ఏది సాంసారిక జీవనానికి ప్రవేశము అని చెప్పి చెప్పుకోవచ్చు. ఉపసంపద ఇండైరెక్ట్గా అలా కూడా అడగవచ్చు. సామాజిక జీవితానికి ప్రవేశం దేని ద్వారాగా అవుతుంది. విద్యని నేర్చుకున్న తర్వాత ఉపసంపద కార్యక్రమం ముగించుకుని ఇక్కడికి రావడమే సాంసారిక జీవితం బౌద్ధలో. సో ఇది ప్రవేశం. నెక్స్ట్ అనుశాసన దండ్. మధ్యకాలీన శిక్ష మే అనుశాసన బహుత్ కడా శారీరక దండ్ ఎక్కువగా ఉండేది. శిక్షక్ ఉస్తాద్, शिक्षक ने उस्ताद आने वालों शिक्षकों को बहुत सम्मान दिया जाता था. वे छात्रों को केवल गुरु ही नहीं बल्कि संरक्षक भी माने जाते थे. छात्रवृत्ति కూడా ఇక్కడ ఉండేది. గరీబ్ మేధావి ఛాత్రకు रहने वाले को స్కాలర్షిప్ టైప్లో ఇచ్చి ఇక్కడ నేర్పించారు. महिला शिक्षा पर्दों की प्रथा के कारण उच्च शिक्षा सीमित थी, लेकिन प्राथमिक स्तर पर लड़कियों को मकतबों में पढ़ती थी. కేవలము ఉच्च శిక్ష అనేది కొద్ది మాత్రమే ఉండేది. ప్రాథమిక శిక్ష వరకు చదివేవాళ్ళు కేవలం వీళ్ళు బుర్ఖాల్లోనే ఉండేవాళ్ళు. అసలు మహిళా శిక్ష గురించి మనము చెప్పుకున్నట్లయితే మహిళా శిక్ష వైదిక యుగంలో పూర్వ వైదికలో మహిళా శిక్ష ఉంది. కానీ ఉత్తర వైదిక బౌద్ధ కాలానికి వచ్చేసరికి మహిళల శిక్షని మొత్తం నిర్వాణ్యం చేయడం అనేది జరిగింది. ఎందుకంటే వైదిక యుగం బౌద్ధ శిక్షా ప్రణాళి వరకు కూడా కావద్దు. సో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే కారణంతో ఈ యొక్క బౌద్ధ కాలంలో కూడా కొంతవరకు ఉంది, కానీ చాలా ఇంకా కట్ చేసేయడం అనేది జరిగింది ఈ ఉత్తర వైదిక యుగంలోనే. ఇది మను సిద్ధాంతాలు ఎప్పుడైతే వచ్చినాయో ఆ మను గ్రంథాన్ని అనుసరించిన తర్వాత మరి ఈ యొక్క స్త్రీ శిక్షా విధానం అనేది మొత్తం క్లోజ్ అయిపోవడం అనేది జరిగింది. సో ఇది మరి ఇలా ఉంటుంది. మరి మనకి PIEలో మరి వైదిక విద్యా విధానము ఫస్ట్ యూనిట్ భారతదేశంలో. అంటే ఇంకా దీని తర్వాత ఏముంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే అది తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాము. దీని తర్వాత ఉండేవి స్వతంత్ర సే పహలా. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్నది ఏంటి? ప్రాచీన విద్యా విధానం మరియు మధ్యకాలీన శిక్షా విధానము నేర్చుకున్నాము. స్వతంత్రత సే పహలా భారత్ మే శిక్ష అనేది తర్వాత
నేర్చుకుంటాము. సో అలాగనే స్వతంత్ర తర్వాత వచ్చే సో బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది మనం డివైడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఈ యొక్క వీడియో యొక్క కాన్సెప్ట్. మరి ఈ వీడియోని ఇంతటితో చాలా కీలకంగా పనిచేస్తుంది పిఐఈ. మరి ఇంతకు మించి నాకు తెలిసి ఎక్కడ మీకు క్లాస్ దొరకదు కూడాను. పక్కాగా చెప్తాను కాన్ఫిడెన్స్గా, షార్ట్ కట్లో అన్నీ కవర్ అయ్యే విధంగా. సో ఇది మరి నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.